నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశం. మండలంలోని అంగలకుదురు గ్రామంలో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన తెలుగుదేశం అతిరథ మహారథులు. అన్నార్థుల సేవ, ఆధ్యాత్మిక సేవ రెండూ అవసరమే. శ్రీ వికసన శ్రీనివాస్ ట్రస్ట్ కార్యక్రమంలో 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు. విశ్వవిఖ్యాత నట సౌరభామ ప్రజలే దేవులుగా భావించిన ప్రజానాయకుడు ఎన్టీఆర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు ఎన్టీఆర్ అభిమాని హెచ్సివి ఎండి కరణం వెంకటేశ్వరరావు 3 లక్షల వితరణ. తెలుగు చలనచిత్ర చరిత్రలో విభిన్న పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేయడమే కాక తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహ ఏర్పాటుకు మండలంలోని అంగలకుదురు గ్రామ నడిబొడ్డున భూమి పూజ కార్యక్రమాన్ని పార్టీలోని అతిరథ మహారథ నాయకుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ విశేష కార్యక్రమానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు, మాజీ మంత్రిని సన్నపనేని రాజకుమారి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కత్తెల సురేష్ కుమార్, కాకతీయ బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, తెలుగు యువత నాయకులు కోగంటి రోహిత్ తదితర ప్రముఖులు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా వేదికపైన వితరశీలి హారిక కేబుల్ విజన్ ఎండి కరణం వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు తమ వంతుగా 3 లక్షల రూపాయల నగదు చెక్కును పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు అందజేయగా అతిరథ చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ ఊసరపు రాజలక్ష్మి, మాజీ ఎంపీ సూర్యదేవర వెంకటరావులకు అందజేశారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు విగ్రహ నిర్మాణంలో అభిమానుల భాగస్వామ్యం అభినందనీయమని అన్నారు. హెచ్సివి ఎండి కరణం వెంకటేశ్వరరావుకు అభినందనలు తెలుపుతూ వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చేతుల మీదుగా మెమంటో ఇప్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కనగాల శ్రీనివాసరావు, పిఎస్సి అధ్యక్షులు అలపర్తి సుధాకర్, అలపర్తి శ్రీను, అలపర్తి అప్పారావు, జాలద్ వెంకటేశ్వరరావు, గ్రామ తెలుగు యువత, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. విగ్రహం పూర్తవడం అనేది చాలా తొందరగా అయిపోద్ది, అదేవిధంగా విరాళాలు కూడా బాగా వస్తాయని చెప్పి ముందుగా ఆ కోవలోకే హెచ్సివి వెంకటేశ్వర విగ్రహానికి దాదాపు 3 లక్షల రూపాయలు మరి విగ్రహానికి విరాళం ఇస్తా ఉన్నారు. ఈ చెక్ మన ముగ్గురు అతిథులు, అదేవిధంగా సురేష్ గారు, వీళ్ళందరూ కలిసి, కాంతారావు గారు, వీళ్ళందరూ కలిసి ఈ గ్రామానికి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. గ్రామ పార్టీ సీను గారికి. అంతేకాకుండా మిగతా రాజకీయ పార్టీలకి మార్గదర్శకుడైనటువంటి నాయకుడు. ఎందుకంటే అప్పటికే 1983 నాటికే మనం తెలుగుదేశం పార్టీ ఆవిర్భించే నాటికే ఈ భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. చిన్న పార్టీలు కానీ, జాతీయ పార్టీలు కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ, ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. వీళ్ళందరికీ కలిపి ఆయన మార్గదర్శకుడయ్యాడు. ఇది రాజకీయం అంటే చూపించాడు. 4 గోళ్ల మధ్యలో కాదు, నలుగురు మధ్యలో రాజకీయం అని చెప్పాడు. సమాజమే దేవాలయం అన్నాడు, ప్రజలే దేవుళ్ళు అన్నాడు. అందరూ చాలా రకాలుగా చెప్పారు, కానీ ఆయన చెప్పింది ఆచరించినటువంటి మహానుభావుడు. చాలామంది మనం చెప్తూ ఉంటాం, 15 ఏళ్ళు చేశారు, 20 ఏళ్ళు చేశారు, ఇట్లా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆయన చేసింది 7 ఏళ్ళు అయినా సరే ముఖ్యమంత్రిగా. ఆయన ఈ దేశంలోనే ఈ రోజున ఎన్నో సంక్షేమ పథకాలకి మార్గదర్శకుడయ్యాడు. రాజకీయాలకి కొత్త అర్థాన్ని ఇచ్చాడు. ఆ రకంగా అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, సామాజిక మార్పు కూడా ఆయన చైతన్యం చూపించినటువంటి వ్యక్తి. ఆనాడు మరి ఎంఆర్పిఎస్ వాళ్ళు ఒప్పుకుంటారు లేదో నాకు తెలియదు, కానీ అరుంధతీయుడు అని చెప్పి మొట్టమొదటిగా సంబోధించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అన్న నందమూరి తారక రామారావు దానికి శ్రీకారం చుట్టాడని చెప్పి నా భావన. అలాంటి సామాజిక మార్పుకి చైతన్యం పలికినటువంటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు. మరి అంతేకాకుండా మనం గమనించినట్లయితే రాజకీయ సంస్కరణలు, ఒక గుడ్ గవర్నెన్స్, రాజకీయ సంస్కరణ ద్వారా ఒక మంచి పాలనని నాంది పలికినటువంటి ఒక గొప్ప నాయకుడు అన్న నందమూరి తారక రామారావు. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, ఎక్కడో సమితిలు ఉన్నాయి, మరి ఆ సమితులన్నా తీసుకొచ్చి మన ఇంటి గుమ్మం ముందల పాలన తీసుకొచ్చి పెట్టినటువంటి మండల వ్యవస్థను తీసుకొచ్చి మన ఇంటి ముందల పాలన పెట్టినటువంటి నాయకుడు. అంతేకాకుండా ఆ రోజున ఉన్నటువంటి కరణం మున్సిపల్కి పెత్తనం తీసేసి సామాన్య మానవుడికి పెత్తనం ఇచ్చినటువంటి నాయకుడు ఎవరైనా అంటే నందమూరి తారక రామారావు.
ఆ రకంగా ఆయన గురించి ఎన్ని రకాలుగా చెప్పినా ఆయన యొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క చరిత్ర 7 సంవత్సరాలు నడిచిందని చెప్పిన భావన. అదేవిధంగా రాజకీయం అంటే ఎక్కడో మేడల్లో మిద్దల్లో ఉండే వాళ్ళకి, గ్రామానికి ఒకరికో ఇద్దరికో, పట్టణాలకు 10 మందికి 20 మందికి అందుబాటులో ఉన్నటువంటి రాజకీయాన్ని సామాన్యుడు ప్రతి ఒక్కరి ముంగిటికి తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి ఎన్టీ రామారావు గారు. రాజకీయం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవటం, తెలుసుకోవటం, మనకు ఉన్నటువంటి హక్కులు అధికారాల గురించి వెలుగెత్తి చాటే విధంగా ఒక ప్రజాస్వామ్యాన్ని పరిడివిల్లే విధంగా రాజకీయాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అంతకుముందు ఎవరో తెలియదు, గ్రామంలోకి ఒక ఎమ్మెల్యే ఎంపీ 5 ఏళ్లలో 1 సార్లు 2 సార్లు వచ్చిపోయేవాడు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, ప్రతినిత్యం ప్రజల్లో ఉండాలి. ప్రజల దగ్గరికి వెళ్ళకపోతే ఏ రోజైనా నిలదీసేటటువంటి పరిస్థితులు, రాజకీయాల్లో పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప రాజకీయ నీతిజ్ఞుడు, రాజకీయవేత్త ఎన్టీ రామారావు గారు అని చెప్పి అటువంటి వ్యక్తి వారసుడిగా తెలుగుదేశం పార్టీ బాధ్యతల్ని స్వీకరించి మరి ఈ రోజు దాదాపు 32 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీని దేదీప్యమానంగా కార్యకర్తల బలంతో కార్యకర్తలను పటిష్టం చేసుకుంటూ ఒక పూర్తి స్థాయి రాజకీయ వేత్తగా, రాజకీయ పక్షంగా జాతీయ స్థాయిలో ఈ పార్టీని నిలబెడుతూ ముందు నడిపిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దూరదృష్టి, ముందు చూపుతో పార్టీ కానీ ఈ రాష్ట్రంలో మనే కాదు భారతదేశంలోనే మన పార్టీకి ఉన్నటువంటి ఫౌండేషన్ కానీ, కార్యకర్తల బలం కానీ ఏ పార్టీకి లేవని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఈ పార్టీ ఏ విధంగా మనగలుగుతా ఉంది, ఏ విధంగా డెవలప్ అవుతా ఉంది అనేది వారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మనకు ఉంటాయి. అటువంటి మహానుభావుడి విగ్రహావిష్కరణ ఇక్కడ చేసుకుంటాం అనేది సరికాదు, నిరంతరం వారి యొక్క స్ఫూర్తిని ప్రేరణగా తీసుకొని ముందుకు పోవడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనందరూ విధి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దయవల్ల, లోకేష్ గారి దయవల్ల నేను రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యాక్టరీలో తయారు కాబట్టినటువంటి ఒక నాయకుడు అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. తెనాలిలో డబుల్ హార్స్ కంపెనీ లేకపోతే మిల్లులు అవి ఉన్నాయి. తెనాలిలో ఒక రాజకీయ కార్ఖానా ఉంది. ఆ రాజకీయ కార్ఖానాలో నాయకులు తయారవుతారు. వాళ్ళకి విలువ ఉంటది, వాళ్ళకి గౌరవం ఉంటది, వాళ్ళకి క్రమశిక్షణ ఉంటది, వాళ్ళకి వాక్చాతుర్యం ఉంటది, వాళ్ళకి అనేక విషయాల పట్ల అవగాహన ఉంటది. ఆ ఫ్యాక్టరీ నడిపే వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ ఫ్యాక్టరీలో సాగబెట్టబడినటువంటి ఇక కొడితే సుత్తి తీసుకొని నిప్పుల్లో కాల్చి సుత్తి తీసుకొని కొడితే సాగి 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 సాగలేని స్థితికి వచ్చి నునుపెక్కినటువంటి ఆయుధంగా తయారైనటువంటి వ్యక్తులని నేను భావిస్తా ఉన్నా. వాళ్ళందరి సహకారంతో ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా నాకు ఈ రోజు అవకాశం వచ్చింది. పండగ జరిగిన, పబ్బం జరిగిన, విగ్రహావిష్కరణ జరిగిన, శంకుస్థాపన జరిగిన, నలుగురు కూర్చొని మాట్లాడుకున్న జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలో రాజకీయంగా సమాధి చేయాలనే ఆలోచనలతోటే మాట్లాడుకుంటారని చెప్పేసి కోరుకుంటూ విగ్రహ ఆవిష్కరణకి వెళ్ళాను. కానీ విగ్రహానికి ఫౌండేషన్ వేయటం అనేది ఫస్ట్ వచ్చాను నేను. మరి అన్ని చోట్ల జరిగిందేమో నాకు తెలియదు. ఎంత గొప్ప విషయం ఇది. విగ్రహం తయారైనాక విగ్రహావిష్కరణ పిలుస్తారు. అలా కాకుండా విగ్రహం ఫౌండేషన్ వేయడం కూడా అనేది చేయటం అనేది ఒక మంచి పరిణామం. దీన్ని బట్టి నాకేమర్థమైందంటే ఈ ఊరు వాళ్ళంతా చాలా తెలివైన వాళ్ళు. ఫౌండేషన్ వేసిన దగ్గర నుంచి విగ్రహం కట్టే లోపల చాలా మంది దాతలు ముందుకు వస్తారు కదా, మంచి పని చేస్తున్నారని మీకు సపోర్ట్ ఉంటుంది. అందుకే వాళ్ళు ఇంతమంది సపోర్ట్గా వచ్చారు. ఏదేమైనా ఎన్టీఆర్ గారి విగ్రహ మరి శంకుస్థాపన విషయంలో పాల్గొన్నందుకు చాలా సంతోషం. రాముడు పాత్రలో నటించి మెప్పించిన ఆయన, కృష్ణుడు పాత్రలో మెప్పించిన ఆయన, అందాల రాముడుగా మెప్పించిన ఆయన, రాజకీయ నాయకుడిగా ఎలా విజయాన్ని సాధించారంటే ఆయన ఒక్కసారి మనం ఆలోచిస్తే సామాన్యుడి సైకిల్ని ఎన్నుకున్నారు, పేదవాడి గుడిసెని ఎన్నుకున్నారు జెండాలో, కార్మికుడు యొక్క చక్రాన్ని ఎన్నుకున్నారు. అంటే కార్మికుడు, పేదవాడు, సామాన్యుడు, అలాగే నాగల్ని ఎన్నుకున్నారు, రైతుని. కాబట్టి ఇవాళ రైతులు మర్చిపోయేటువంటి పరిస్థితి అక్కడక్కడ కనిపిస్తుంది.
అటువంటి పరిస్థితిలో పేదవాడిని మర్చిపోయే పరిస్థితి కనిపిస్తుందా? ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ వాటిని ఆచరిస్తూ ఆ పాత్ర వేస్తే ఇది అన్నగారికే కరెక్ట్గా, ఎన్టీ రామారావు గారికే కరెక్ట్గా ఉంటుంది అన్నట్టుగా చక్కగా ఎంతో మరి నటనలో సినిమాలో మంచి పేరు తెచ్చుకొని ఒక నట సార్వభౌమంగా పేరు తెచ్చుకున్నటువంటి మరి ఎన్టీ రామారావు గారు తర్వాత తన రాజకీయ ప్రస్థానంలోనికి అడుగుపెట్టి బడుగు పేద బలహీన వర్గాలకి ఒక ఆశాజ్యోతిగా నిలిచి ఎంతో మంది పేదలకి సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి మన ఎన్టీఆర్ అన్నగారు. ఇప్పుడు అన్నగారు అన్నట్టు 2 కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చి ఎంతో మంది పేదలను ఆదుకున్నారు. గృహం లేని వారికి గృహాలు కట్టించడం కానివ్వండి, మరి సంక్షేమ పథకాల విషయంలో ప్రతి సంక్షేమ పథకాన్ని అందించి ప్రతి ఒక్క పేదవాడిని ఆదుకున్నటువంటి విషయంలో మరి ముందుగా ఉండి ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప ముఖ్యమంత్రిగా నిలిచినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారికి. నాకు 7 సంవత్సరాలు ఈ అంగళకుదురు సేవ చేసిన అబ్బాయినందుకు మొదటిసారిగా 7 సంవత్సరాలు నేను అత్యధిక సంవత్సరాలు చేసిన ఈ గ్రామ ప్రెసిడెంట్గా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రీతమ నాయకుడు ఆలపాటి రాజప్రసాద్ గారికి ధన్యవాదాలు. అలాగే నన్ను గౌరవించి మళ్ళీ ఎన్నోసారి 2 సంవత్సరాల అవకాశం మనకి ఇచ్చినందుకు ఈ గ్రామస్తుల ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలకు, నాయకులకి నన్ను నడిపించినటువంటి మరి సూర్య వెంకటరావు గారు, హెచ్డి వెంకటేశ్వర గారు, అలపతి సుధా గారు, శ్రీకృష్ణ, మరియు గురుదేవర బోసు, జాల వెంకటేశ్వర గారు, సర్పంచ్ ఓసూరు రాజలక్ష్మి, మన పంచాయతీ బోర్డు మెంబర్ అందరికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విధి నిర్వహణలో కటుగా కనిపించిన తన నరనారాయణ ఆధ్యాత్మిక భావన ఉందని, శివ పరివారాన్ని బాల్యం నుంచి ఆరాధించి తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా తనకు లభించిందని శ్రీ వికనస్ శ్రీనివాస్ ట్రస్ట్ నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర గానామృత కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు తమలోని ఆధ్యాత్మిక దృక్పథాన్ని భక్తులతో పంచుకున్నారు. ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా ఏర్పడిన శ్రీ వికసన శ్రీనివాస ట్రస్ట్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంయుక్త నిర్వహణలో బాలాజీరావుపేట ప్రియా డిలక్స్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థలం ప్రాంగణంలో నారాయణ అష్టాక్షరి క్షేత్రంగా నామకరణం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రియభక్తుల ప్రోత్సాహంతో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా 7 కొండలవాడికి 7 శనివారాలు గానామృత సేవా కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. 6వ శనివారం గానామృత సేవా కార్యక్రమంలో 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు ఆత్మీయ అతిథిగా పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో తరించారు. ట్రస్ట్ నిర్వాహకుల సమక్షంలో అర్చక స్వాములు ఆశీర్వచనం అందజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు మాట్లాడుతూ మానవ జన్మకు పరమార్థం అన్నార్థుల సేవలో ఆధ్యాత్మిక సేవలో ఉన్నాయన్నారు. తమ స్వగ్రామమైన వేటపాలెం గ్రామంలో తమ వంతుగా చేపట్టిన ఆధ్యాత్మిక సేవలను వివరించారు. పుట్టిన పారువారు గిట్టక తప్పదని, నడమకాలంలో చేసే మంచి పనులే అవసాన దశలో అక్కరకు వస్తాయన్నారు. 3 టౌన్స్ లిమిట్స్ లో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం చేస్తున్న ప్రయత్నం సఫలీకృతమై అతి త్వరలోనే ఆలయ నిర్మాణ పనులు మొదలుపెట్టాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఎంతో విశిష్టమైన ఆలయ నిర్మాణ కార్యక్రమంలో చేస్తున్న ఆధ్యాత్మిక సేవలను తమ వంతుగా 10,000 రూపాయల స్వామికి కానుకగా ఇచ్చారు. మహిళా భక్తులు విశిష్ట సంఖ్యలో పాల్గొన్న గానామృత సేవా కార్యక్రమంలో శ్రీ వికసన శ్రీనివాస ట్రస్ట్ అధ్యక్షులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ 7 కొండల వాటికి 7 శనివారాలు, గానామృత సేవలో 6 శనివారాలు పూర్తి చేసుకున్నామని, 7వ శనివారంగా జనవరి 3వ తేదీన శ్రీ శ్రీనివాస కళ్యాణ కార్యక్రమాన్ని అశేష భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. అర్చక స్వామి మారుతి ఆలయానికి భూదానం చేయడం ద్వారా లభించే పుణ్య ఫలితాన్ని వివరించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మాడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గౌరవంట్ల శ్రీనివాసరావు, శ్రీ వెంకటేశ్వర కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి ఏవి నరసింహారావు, కోశాధికారి కొత్తమాసు యజ్ఞప్రసాద్, ప్రముఖ వ్యాపారవేత్తలు గుడివాడ శివప్రసాదరావు, కోట రామ్మోహన్ రావు, ట్రస్ట్ సభ్యులు రొంపిచర్ల సురేష్, మాజటి వెంకటేష్, గోలి సోమశేఖర్, బచ్చు లీలా ప్రసాదరావు, వెచ్చా కిషోర్, కోట రవిశంకర్, సంకీర్తన బృందం సభ్యులు పెద్ద సంఖ్యలో మహిళా సభ్యులు పాల్గొన్నారు. భగవంతుడి ఆశీస్సులు ఉండటం అనేది సామాన్య విషయం కాదమ్మా. అందరికీ ఉండదు. మనం ఎయ్యో చేసేసి దేవుడి దగ్గరికి పోయి ఏదో మరపించేసుకుంటే క్లియర్ చేస్తాడు అనుకునేది మాత్రం అది ఒట్టి భ్రమ. మనకి ఏది ఇవ్వాలి, మనల్ని ఎలా లాగాలి అనేది భగవంతుడే లాగుతాడు, భగవంతుడే ఇస్తాడు. దానికి మనం చేయాల్సిందల్లా ఈ భూమి మీద మనకి ఎంతవరకు భగవంతుడు ఆయుష్ ఇచ్చాడో అంతవరకు నిత్యం శ్రమించడం, పేద సాదా పేద బడుగు బలహీన వర్గాలు ఉంటారు వాళ్ళందరికీ సేవ చేసుకోవడం, భగవంతుడి సేవతో పాటు దీనజన సేవ కూడా చేసుకున్నప్పుడు మాత్రమే భగవంతుడికి మనం నచ్చుతాం. ఇక్కడికి వచ్చేసి పూజలు చేస్తున్నాం, లేదా కాశీ పోయాం, లేదా తిరుపతి పోయాం,
ఏడకు పోయాం, పుణ్యక్షేత్రాలన్నీ పోయాం, ఆ దానాలు చేసాం, ఈ దానాలు చేసాం అంటే అది మన మెహర్బానీ కోసం చేస్తే అది భగవంతుడికి నచ్చదు. భగవంతుడికి నచ్చేదల్లా ఒకటే, నా పుత్రుల్ని ఎవరినైతే భూమి మీదకి పంపానో వాళ్ళకి సేవ చేసుకునేటువంటి మహాభాగ్యాన్ని నీకు ఇచ్చా. నీకు ఇచ్చినంతలో నువ్వు వాళ్ళకి ఎంత పెట్టావు అనేది లెక్కలు వేసుకొని నేను నాలో కలుపుకోవడమా లేదా ఇంకొక లోకాలు ఉన్నాయి కదా ఆడకు తోలేయడం అనేది భగవంతుడు మనకి ఇస్తాడు. దయచేసి మనకు భగవంతుడు ఎంతైతే ఇచ్చాడో అంతలో కొంత భాగాన్ని ఎవరైతే దీనజనులు ఉన్నారో మనం చూస్తాం. తెనాలి పట్టణంలో దాదాపు బీదలు, ఆ ఫుట్పాత్ మీద పడుకునే వాళ్ళు దాదాపు 200-300 మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా మంది ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర రోజు భోజనం పెడతా భగవంతుడి తరపున వాళ్ళు వచ్చి పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది నాకు. అట్లా అలాంటి వాళ్ళకి మాత్రమే భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. తెనాలి పట్టణంలో 2 లక్షల మంది ఉంటే కేవలం ఇక్కడ మనం ఈ 200 మంది మాత్రమే ఈ గానామృతానికి వచ్చామంటే మన కుటుంబానికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయడానికి ఇదే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కానీ కలియుగం కాబట్టి ఇది మన స్వార్థం ఎక్కువ అవుతుంది. కానీ వచ్చే వారం వాళ్ళ సేవకుని దయచేసి మీతో పాటు ఇంకొక 4 తీసుకొస్తే మీకు ఒక సేవ కాదు 4 సేవలు వస్తే మీ కుటుంబాలు కూడా 7 తరాల పాటు ఏడుకొండల స్వామి ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి మన వెంకటేశ్వర స్వామిని భక్తితో కొలిచిన సేవ చేసినా కూడా ఆయన మన వెన్నంటే ఉండి మనకి తోడుంటాడు. అటువంటి కార్యక్రమానికి వచ్చే వారం 7వ వారం పౌర్ణమి పర్వదినం ధనుర్మాసం శనివారం శివముక్కోటి ఎన్ని పర్వదినాలు కలిసి చూడండి వచ్చే శనివారం. కాబట్టి 7వ శనివారం మనకి ఎర్లీ మార్నింగ్ అంటే కళ్యాణం ఉంది కాబట్టి ఈ యొక్క గానామృతాన్ని ఉదయం 7 గంటలకే మనం ప్రారంభించుకుంటాం. 7 గంటలకి గానామృతం పూర్తి చేసుకుని 10 గంటల 15 నిమిషాలకి శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా మనం నిర్వహించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి అనేక మంది వైకాల సాగవ పండితులు కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. 8 మార్లు రాగిరేఖ మీద రాసి విశేషంగా 1,00,000 పైగా ఆ యంత్రాన్ని స్థాపన చేస్తున్నటువంటి మాత్రమైన క్షేత్రం ఇది. అటువంటి పరిపూర్ణమైన క్షేత్రంలో భూదానం చేయడం మహద్భాగ్యం. మనం మొదటగా చెప్పుకున్నాం మామూలు బలి చక్రవర్తి చేశాడు భూదానం అని, కానీ నారాయణమూర్తి కూడా భూదానం చేసి ధరించాడు. ఏ అవతారంలోయా అంటే మనకు తెలుస్తూ ఉంటుంది. దశావతారాల్లో మత్స్యకుర వరాహస్య నారసింహస్య వామన రామో రామస్య కృష్ణ కలిగినే వద్ద అని ఆ ప్రాదుర్భావ దశావతారాల్లో ఒకటైనటువంటి పరశురామ అవతారం. తాళపాక అన్నమాచార్యుల వారికి ప్రీతిగా సంకీర్తన సంస్థ ఆధ్వర్యంలో అన్నమయ్య పదాంజలి కార్యక్రమాన్ని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కె పురుషోత్తంరావు తెలిపారు. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్ర ప్రాంగణంలో శనివారం డాక్టర్ పురుషోత్తంరావు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సంకీర్తన సంస్థ 9వ కార్యక్రమంగా అన్నమయ్య పదాంజలి కార్యక్రమాన్ని కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తికి సంకీర్తన సంస్థ ద్వారా పురస్కారం అందజేయనున్నట్లు తెలిపారు. విశేషమైన అన్నమాచార్య సంకీర్తన కార్యక్రమంలో సంగీత అభిమానులు పాల్గొని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జయప్రదం చేయాలని ఆకాంక్షించారు. రేపు అనగా 28వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు మా సంకీర్తన సంస్థ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న అన్నమయ్య సంకీర్తన కార్యక్రమం ఈసారి మరింత అద్భుతంగా దృశ్య శ్రవణానందకరంగా ఈసారి డిజిటల్ స్క్రీన్లో మంచి ఆర్కెస్ట్రాతో స్థానిక కళాకారులతో చిన్నపిల్లలతోటి తర్ఫీదు పొందుతున్న చిన్నపిల్లల్ని వాళ్ళని బాగా ట్రైన్ చేసి ఎప్పటిలాగే శ్రమతో అనుకోకూడదు ఇష్టంతో మేము నిర్వహిస్తున్న ఇది మా 9వ కార్యక్రమం. ప్రతిసారి దిగ్విజయంగా నిర్వహిస్తూ వచ్చాం. అందరి మన్ననలు పొందాం. స్వామివారి దీవెనలు అందుకున్నాం. ఈసారి కూడా మా కార్యక్రమం అంతకంటే ఎంతో మనోరంజకంగా సాగుతుందని మేము ఆశిస్తూ శ్రీ వెంకటేశ్వరుడి కృపతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వచ్చి మా కార్యక్రమాన్ని భక్తి సంగీతాన్ని ఆస్వాదించి మీరందరూ తన్మయులవుతారని శ్రీ వెంకటేశ్వరుడి కృపకు పాత్రులవుతారని మనసారా కోరుకుంటున్నాను. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం ప్రతిసారి మేము ఇక్కడే నిర్వహిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా సమయపాలన పాటిస్తూ సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు మా కార్యక్రమం జరుగుతుంది. అందరికీ ఇదే మా ఆహ్వానం. భారీ లారీని స్కూటర్ పైకి ఎక్కించి 20 గజాల వరకు లారీతో పాటు ఈడ్చుకెళ్లిన లారీ డ్రైవర్ బాధితుడి పట్ల నిర్భయంగా నిర్లక్ష్యంగా
వ్యవహరించిన ఉదంతం విజయవాడ రహదారిలో ఆటోనగర్ సమీపంలో చోటు చేసుకుంది. బాధితుడు భాస్కర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ నుంచి తన ద్విచక్ర వాహనంపై తెనాలి వస్తున్న భాస్కర్ వాహనాన్ని వెనకగా వచ్చిన AP16 TV 2416 నంబర్ ప్లేట్ గల అశోక లేలాండ్ వాహనం స్కూటర్ని ఢీకొనగా లారీ ముందు బంపర్తో ద్విచక్ర వాహనంతో సహా భాస్కర్ చిక్కుకున్నాడు. 20 గజాల వరకు ద్విచక్ర వాహనంతో సహా భాస్కర్ ను లారీ ఈడ్చుకు వెళ్తుండగా డ్రైవర్ పట్టించుకునే పరిస్థితి. వెనుక వాహనంపై వస్తున్న వ్యక్తి గమనించి లారీ నాపి ద్విచక్ర వాహనాన్ని భాస్కర్ ను బయటకు తీశారు. ఈ విషయంపై గాయాలైన భాస్కర్ కు వైద్యం చేయించకుండా లారీ డ్రైవర్ తప్పుకోవడంతో బాధితుడు భాస్కర్ వాస్తవ పరిస్థితిని మీడియాకు వివరించారు. హైవేలపై తిరిగే భారీ వాహనాల వల్ల ప్రమాదం జరిగితే బాధితుని పట్టించుకునే పరిస్థితికి ఇదో నిదర్శనం. చట్టం పట్ల న్యాయం పట్ల లెక్కలేని నిర్లక్ష్య వైఖరి గల ఇటువంటి డ్రైవర్ల పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నా పేరు భాస్కర్ అండి. నేను విజయవాడ నుంచి తెనాలి వస్తున్నాను. ఆటోనగర్ దగ్గరికి వచ్చేటప్పుడు వెనక నుంచి ఒక లారీ వచ్చి గుద్దింది. దగ్గర 20 అడుగుల పైన కింద కేసి ఫ్రంట్ టైర్ల కిందే 20 అడుగుల దగ్గర 4 కేసులు లాక్కొని వచ్చింది. అడిగితే ఏమో తర్వాత లేచిన తర్వాత అందరూ చూశారు, లేపారు అందరూ. నాకు మొత్తం లెఫ్ట్ సైడ్ అంతా బాగా దెబ్బలు తగిలినాయి. తర్వాత బ్యాక్ స్పైనల్ కార్డ్ దగ్గర కూడా దెబ్బలు తగిలినాయి. డ్రైవర్ని అడిగితే బ్రేక్ పడలేదు అని చెప్పి మాట్లాడుతున్నా. సరే బాబాయ్, నాకైతే పర్లేదు, దెబ్బలు తగిలినాయి, మిగతాలంటే చచ్చిపోతే నాకే ఉంది, నాకు బండి కాగితాలన్నీ ఉన్నాయి, స్టేషన్లో కేసు పెట్టుకుంటే గంటలో బయటకు వచ్చేస్తాయి, ఎవరేం చేసుకుంటారు చేసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నారు. రెక్లెస్గా చేతనే చేసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు ఇర్రెస్పాన్సిబిలిటీగా మాట్లాడుతున్నారు. ఏం సమాధానం లేదు. కనీసం కొన్ని హాస్పిటల్ తీసుకెళ్ళమన్నా సరే ఏం రెస్పాండ్ అవ్వట్లేదు, తర్వాత చూసుకుంటాను నేను అన్నట్టు మాట్లాడుతున్నాను. నేను ఆటోనగర్ నుంచి బయలుదేరాను. శాసనపాలెం దగ్గరలోకి వస్తుంటే ఏంటో లారీ లెఫ్ట్ సైడ్కి తిరుగుతుందండి. ఏంటో అని చూస్తే బంపర్ కింద మనిషిని స్కూటీ పడిపోయిందండి. ఈడ్చుకొచ్చాడు, ఆగినాక అన్ని లేపేవండి, బండి పక్కన పెట్టాం, జరిగిందండి. ఖరీఫ్ వరి సాగు పూర్తయిన క్రమంలో రైతులు రెండవ పంటగా జొన్న పంటలు సాగు చేసే విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ బాబు పేర్కొన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో తమ కార్యాలయంలో శనివారం మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఖరీఫ్ వరి సాగు పనులు పూర్తయ్యాయని, రైతులు రెండవ పంట ఎంచుకునే మొక్కజొన్న విత్తనాలను విత్తన శుద్ధి చేసిన తర్వాత పొలంలో నాటాలన్నారు. రసం పీల్చే పురుగు వల్ల నష్టం లేకుండా మొక్కజొన్న విత్తన శుద్ధి చేయాలన్నారు. రైతుకు అవసరమైన యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. యూరియా కొరత ఉంటుందన్న అపోహతో రబీ సాగు మొత్తానికి అవసరమయ్యే యూరియా ఒకేసారి నిల్వ చేయాల్సిన అవసరం లేదన్నారు. రబీ పంటకు దశల వారీగా అవసరమైన యూరియా రైతుకు అందుబాటులో ఉంటుందన్నారు. భూసార పరీక్షకు అనుగుణంగా రబీ సాగులో యూరియా వినియోగించాలని సూచించారు. మెయిన్గా ఏంటంటే మనకి ఈ యూరియా సంబంధించి ఎక్కడా కూడా కొరత లేకుండా, ఇబ్బంది లేకుండా రైతు సోదరులకి చేసే విధంగా తగు ప్రణాళిక సంబంధించి కూడా మేము తీసుకోవడం జరిగింది. ప్రతి నెల ఎంత క్వాంటిటీ మనకి ఈ నెల ఎంత క్వాంటిటీ సరఫరా చేయాలి, నెక్స్ట్ మంత్ ఎంత అనేది కూడా దాని మీద మనం రెడీగా దానికి సంబంధించి ప్రణాళికలు చేసుకోవడం అయింది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు సోదరులందరూ కూడా ప్యానిక్ అవ్వద్దండి. యూరియా ఒకేసారి అంటే మనకి 2 దఫాలుగా 3 దఫాలు వేసే యూరియా కూడా ఒకేసారి కొనుగోలు చేయడం జరుగుతుంది. అలా కాకుండా మీరు ఎవరో ప్యానిక్ అవ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా యూరియా సంబంధించి మనము జొన్న కానీ మొక్కజొన్న కానీ ఏదైతే ఈ పంటలకు తప్పనిసరిగా కూడా అందించడం జరుగుద్ది. ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా ఖరీఫ్లో ఏదైతే విధంగా చేసుకున్నామో అట్లానే కూడా రబీలో కూడా అదేవిధంగా చేయగలుగుతాము. తప్పనిసరిగా కూడా మీరు అందరూ కూడా ప్యానిక్ అయ్యి అంటే సెకండ్ డోస్ కూడా ముందే తీసుకెళ్ళొద్దు అనేది మా భావన, అంతే తప్ప వేరే ఏం కాదు. రైతు సోదరులందరూ కూడా ఆల్రెడీ వారు కూడా యూరియా సంబంధించి కూడా కొంచెం ఇప్పుడు ఏదైతే ఉందో రికమెండేషన్ డోస్ ప్రకారం వేయాలని తెలియజేయడం అయిందండి. అందరూ కూడా ఏంటంటే కొద్దిగా యూరియా వాడకము ఎక్కువగా ఉన్నది కావున ఏదైతే మనకి నేల పరీక్షలు చేశారో భూసార పరీక్షల ఆధారంగా దానికి సంబంధించి మనం ఆల్రెడీ రైతు సోదరులు కూడా ఆ డాక్యుమెంట్స్ ఇచ్చాము. వాటిలో ఏదైతే రికమెండేషన్స్ ఉన్నాయో దాని దామాస్టర్ ప్రకారం కూడా రైతు సోదరులందరూ కూడా తప్పనిసరిగా యూరియాను ఆ విధంగా చేసుకోవాలని తెలియజేస్తుంది. అయోధ్య బాలరాముని ప్రతిష్ఠ ద్వితీయ వార్షికోత్సవాన్ని ఆంధ్ర వాల్మీకి వాసుదాస స్వామి వారి గురు పరంపరాపీఠం దాసకుటి ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని అంగలకుదురు గ్రామం దాసుకుటి గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు కడియాల నందకిషోర్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు అవారు శ్రీనివాసరావు, ఆశ్రమ పీఠాధిపతి సీతారామదాస స్వామి మీడియా ముఖంగా కార్యక్రమాల నిర్వహణ తీరును వివరించారు. కోదండరామ సేవక ధర్మ సమాజం దాసుకుటి ఆశ్రమంలో జనవరి 20 నుండి శ్రీ సీతారామస్వామి వారి గ్రామోత్సవాలు ఉంటాయన్నారు. 20వ తేదీన తెనాలి పట్టణంలో శోభయాత్ర, 21వ తేదీ బుధవారం అంగలకుదురు గ్రామంలో గ్రామోత్సవ శోభయాత్ర ఉంటుందన్నారు. 22వ తేదీ గురువారం అంగలకుదురు దాసకుటి ఆశ్రమంలో శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణం, 23వ తేదీ శ్రీ రామ సమేత సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రతాలు, జనవరి 24వ తేదీ శ్రీనివాస కళ్యాణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రచార బ్రోచర్లను కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పట్టాభి, హనుమంత్ ప్రసాద్, కడియాల సునీల్, దేశు నాగరాజు, కె ప్రసాద్, ఆలయ అర్చక స్వాములు పాల్గొన్నారు. ఏదైతే అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగిన రోజు చేశాము, అన్నదానం చేశాము, అదేవిధంగా మొదటి వార్షికోత్సవం కూడా మేము ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం జనవరి 22వ తారీఖు 2వ వార్షికోత్సవం చేయాలని తలంచి గ్రామ ప్రజలు, మరి రామ భక్తులు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలందరితో కూడా సమాచారాన్ని పంచుకోవాలని చెప్పి ఈరోజు ఈ యొక్క పాంప్లెట్ని, ఈ బ్రోచర్ని మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి 20వ తారీఖు తెనాలి పట్టణంలో రాముల వారి గ్రామోత్సవం నిర్వహించి 21వ తారీఖు అంగలకుదురు గ్రామంలో కూడా అంగరంగ వైభవంగా కూడా గ్రామోత్సవం నిర్వహించాలని, అదేవిధంగా రామభక్తులందరితో కూడా రామభక్త భజనలతో, కోలాటాలతో కూడా గ్రామంలో ఒక రథోత్సవం కూడా చేయాలని మేము నిర్ణయించాం. అదేవిధంగా 22వ తారీఖు అన్న సందర్భంతో పాటు రాముల వారి యొక్క అయోధ్య రామ మందిర 2వ వార్షికోత్సవాన్ని కూడా మేము చేయదలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా 20 నుంచి 24వ తారీఖు వరకు జనవరి నెలలో మేము నిర్వహించే కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతిరోజు తప్పకుండా పాల్గొని ప్రతి కార్యక్రమానికి మా అనే భేదం లేకుండా మనది అనే భావంతో ముందుకు తీసుకెళ్లాలని, ఈ రామభక్తిని విశ్వవ్యాప్తం చేయాలని కూడా రామభక్తులందరినీ కోరుకుంటూ అయోధ్య బాలరాముని ప్రతిష్ట సందర్భంగా ద్వితీయ వార్షికోత్సవంగా జనవరి 22/1/2026 నాడు ఇక్కడ విశేషంగా చేయాలనుకుంటున్నాము. దానికి సందర్భంగా 20వ తారీఖు తెనాల్లో ఊరేగింపు, 21వ తారీఖు అంగలగుత్తులో ఊరేగింపు, 22వ తారీఖు ప్రతిష్ట సందర్భంగా కళ్యాణము, మరియు అదే రోజు ఆంధ్ర వాల్మీకి అయిన శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం వారి 164వ జన్మదినోత్సవం జరుగుతుంది. వాసుదాస స్వామి వారు అంటే అపర వాల్మీకి. అది గణపతి సచ్చిదానంద స్వామి చిన్నస్వామి కూడా కలియుగ వాల్మీకిగా వారిని వర్ణించారు. అటువంటి శక్తివంతమైన పీఠంలో జనవరి 22వ తారీఖు నాడు కళ్యాణం జరుగుతుంది. కాబట్టి భక్తులు కళ్యాణాన్ని పాల్గొవలసింది. ఈ జరిగే 4 రోజులు అన్న వితరణ జరుగుతుంది. కాబట్టి అందరూ అన్న ప్రసాదం కూడా స్వీకరించి, దేవుడి ప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలసింది కోరుతున్నాము. ప్రశస్తి పొందినటువంటి శ్రీ అంగలకుదురు దాసకుటిలో మనం ద్వితీయ వార్షికోత్సవం చాలా ఘనంగా జరుపుకోబోతున్నాం. దానిలో భాగంగా 20వ తారీఖున గ్రామోత్సవం ఉంటుంది, తెనాల్లో చేస్తారు. 21 అంగలకుదురులో ఉంటుంది, 22 ఇక్కడ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత ఈ 3 రోజుల కార్యక్రమంలో కూడా అన్నప్రసాద వితరణ ఉంటుంది. అత్యంత స్థానబలము, అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ స్థలంలో ఏది కోరుకున్నా కూడా నెరవేరుతుంది. అలానే శ్రీరాముల వారి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. ఈ గ్రామోత్సవాల్లో ప్రజలంతా కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. అక్రమ సంబంధం నేపథ్యంలో వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఉదంతం శుక్రవారం రాత్రి 1 టౌన్ లిమిట్స్ లో వెలుగు చూసింది. స్థానిక 1 టౌన్ లిమిట్స్ లోని రామలింగేశ్వరపేట రైస్ కాలనీలో చోటు చేసుకున్న హత్యాయత్న పూర్వపరాలు సిఐ మల్లికార్జునరావు కథనం మేరకు ఇలా ఉన్నాయి. 3 టౌన్ లిమిట్స్ లోని సుల్తానాబాద్ లో నివసించే జంగా గంగా, అతని భార్య లక్ష్మి, వీరికి 2 కుమార్తెలు కాగా 40 రోజుల క్రితం లక్ష్మి తన పిల్లలను తీసుకుని భర్తతో విభేదించి 1 టౌన్ పరిధిలోని రైస్ కాలనీలో గల డేరాగుల ఆంజనేయులతో ఉంటుంది. ఈ నేపథ్యంలో లక్ష్మి భర్త గంగా శుక్రవారం రాత్రి రైస్ కాలనీలో ఆంజనేయుల ఇంటికి వెళ్లి వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి మరణాయుధాన్ని సంఘటనా స్థలంలో వదిలి పరారయ్యాడు. బాధితుడు ఆంజనేయులు తెనాలి జిల్లా వైద్యశాలలో అత్యవసర వైద్య సేవలు పొందుతున్నారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా 1 టౌన్ సీఐ కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మల్లికార్జునరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితుడు పరారులో ఉన్నాడని త్వరలోనే పట్టుకుని కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు. తెనాలి 1 టౌన్ పరిధిలో ఉన్నటువంటి రైస్ కాలనీలో ఒక స్టాబింగ్ ఒకటి స్టాబింగ్ జరిగింది. ఇందులో డేరంగుల ఆంజనేయులు అనే అతన్ని గంగా అనే అతను స్టాబింగ్ చేశాడు. రీజన్స్ ఏంటనేది ఇంత మటుకు తెలియదు, కానీ బట్ ఏంటంటే ఫ్యామిలీ అఫైర్స్ ఉన్నాయి. ఆ నేపథ్యంలో జరిగింది. రిపోర్ట్ తీసుకుంటా ఉన్నాం. క్లూస్ టీమ్ని కూడా పిలవడం జరిగింది. పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. పొడిచినటువంటి గంగా అనే అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. పరారీలో ఉన్నాడు, వెతుకుతా ఉన్నాం. టీమ్స్ని ఫామ్ చేశారు డిఎస్పీ గారు, తెనాలి డిఎస్పీ గారు, ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెతికి పట్టుకుని త్వరలోనే కోర్టు ముందు హాజరుపెడతాం. అనారోగ్య కారణాలతో బాధపడుతూ సొంత వైద్యం చేయించుకునే వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందజేసే నిధులు వారి కుటుంబాలకు అండగా నిలుస్తాయని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. శనివారం వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అమతూరు వేమూరు నియోజకవర్గ మండలాలకు చెందిన పలువురికి సీఎంఆర్ చెక్కుల పంపిణీ చేశారు. వేమూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 6,30,00,000 రూపాయలకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ నిధులు ఏ ఒక్కరికి అందించలేదని గుర్తు చేశారు. పార్టీలకు, కులాలకు అతీతంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.
కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నగడ్డ విజయబాబు, తూనుగుంట సాయిబాబా, గాజుల వెంకట సుబ్బయ్య, మైనేని మురళీకృష్ణ, యార్డు వైస్ చైర్మన్ అమిశెట్టి కిషోర్ తదితరులు ఉన్నారు. వైద్య ఖర్చులు గతంలో రిలీజ్ చేసినటువంటి పరిస్థితులు లేవు. 2014-19 చంద్రబాబు నాయుడు గారే అలవాటు చేశారు. 14కు ముందు అధికారంలో ఉన్న 2004 నుంచి 14 దాకా ఉన్న 10 ఏళ్ళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వం కూడా ఏ రోజు ఈ సీఎంఆర్ఎఫ్ అనేది ఈ విధంగా ఇచ్చినటువంటి దాఖలాలు ఎప్పుడూ లేవు. మళ్ళీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా ఈ స్కీమ్ ఎత్తేసారు కంప్లీట్గా. మళ్ళీ ఈరోజు గత 18 నెలల కాలంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మన నియోజకవర్గంలోనే ఇప్పుడు నేను ఇంకా ఖచ్చితంగా లెక్కేయలేదు కానీ 6.5 కోట్ల దాకా ఈ సీఎంఆర్ఎఫ్ ఇప్పుడు అందించామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఓ పక్క ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తూనే ఉన్నారు. మళ్ళా అదనంగా ఇబ్బందుల్లో ఉండి ఎన్నో కష్టాలు పడి అపోసత్తులు చేసి ఆరోగ్యం కుదుటపరచుకోవడం కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బులో కొంత మీకు మళ్ళా తిరిగి రావడం అనేది మీకు ఎంతో కొంత ఉపశమనం కల్పించిందని నేను అనుకుంటాను. అందుకనే ఈ అవకాశం సాధ్యమైనంత ఎక్కువగా మా నియోజకవర్గంలో సాధ్యమైనంత వరకు అసలు దాదాపు ఏది మిస్ కాదు. 1 మిస్ అయినా కూడా వదిలిపెట్టకుండా దాన్ని ట్రాక్ చేసి వెంటబడి అప్లికేషన్ ఎక్కడ ఉందనేది చూసి మరీ చేయించుకొస్తా ఉన్నాం. మీరు కూడా ఖచ్చితంగా ఎవరున్న గ్రామంలో ఈ విధంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, వాస్తవంగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, ఆరోగ్యపరంగా సిక్ అయిపోయిన వాళ్ళు, ఈ విధంగా ఖర్చు పెట్టుకున్న వాళ్ళు తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పూర్తి చేసి తీసుకొచ్చి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మీకు ఈ సీఎంఆర్ఎఫ్ అందించడంలో నేను కానీ మా ఆఫీస్ కానీ పూర్తిగా పనిచేసి మీకు తోడ్పాటు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. 2వ రాష్ట్ర తైక్వాండో ఫెడరేషన్ కప్ పోటీలు తెనాలి పట్టణంలో శనివారం తెనాలి పట్టణ 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు మరియు పుర ప్రముఖుల సమక్షంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రారంభమయ్యాయి. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం వెనక వైపు గల గీతామందిరం వ్యాయామశాలలో శనివారం సబ్ జూనియర్స్ పోటీలు ఆహ్లాదభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గణేష్ యూత్ కన్వీనర్ వీరవలి మురళి, రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు గుమ్మడి రమేష్, కుర్రా శ్రీనివాసులు తమ ప్రసంగాల్లో క్రీడాకారులకు, క్రీడా నిర్వాహకులకు అభినందన తెలియజేశారు. ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ జూనియర్స్, సీనియర్స్ విభాగాలకు ఆదివారం పోటీలుంటాయని అన్నారు. ఈ పోటీలో విజేతులైన క్రీడాకారులు జనవరిలో నిర్వహించే జాతీయ స్థాయి టోర్నమెంట్స్కు ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. ఈ పోటీలకు రాష్ట్రం నలుమూల నుండి 300 మంది క్రీడాకారులు హాజరైనట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో సంఘ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ సుమన్ శ్రీనివాస్, రెఫరీ కమిటీ చైర్మన్ రోహిత్ వర్మ, వివిధ జిల్లాల కార్యదర్శులు, కోచ్లు పాల్గొన్నారు. ఒక గొప్ప ప్లాట్ఫారం తెనాలి అనేది నిజంగా తెనాలి ప్రాంత వాసులుగా మా అందరూ కూడా గర్వకారణంగా పెట్టుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఇవాళ 13 జిల్లాల నుంచి ఇక్కడ విచ్చేసి వాళ్ళు నేర్చుకున్నటువంటి టాలెంట్ను ఇక్కడ పట్టుదలతో ప్రదర్శించి వాళ్ళ యొక్క సాధనకి, వాళ్ళ యొక్క శక్తిని నిరూపించిన దాంట్లో వాళ్ళు చూపిస్తున్నటువంటి టాలెంట్. ఎందుకంటే చిన్న పిల్లలైనా కానీ వాళ్ళ యొక్క పట్టుదల చూస్తుంటే ఏదైనా మేము సాధించగలం, పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చు అనేటటువంటి ఒక గొప్ప పట్టుదలతో వీళ్ళ యొక్క ఇక్కడ టాలెంట్ చూస్తుంటే నిజంగా ముట్టేస్తుంది. ఈరోజు 7 APC ఫెడరేషన్ 2025కి వివిధ జిల్లాల నుంచి ఇంతమంది పిల్లలు రావడం, వాళ్ళంతా వాళ్ళ ప్రతిభని ఈ తెనాలి ప్లాట్ఫామ్ మీద చూపించడం అనేది చాలా సంతోషకరం. ఇది ప్రతిభ చూపించడమే కాదు, అది మీరు శారీరక దృఢత్వానికి కానీ అలాగే మీ మనో వికాసానికి కానీ ఈ క్రీడలు ఎంతో దోహదపడతాయి. ఈ క్రీడలతో పాటు మీరు మంచి చదువుకుని మంచి ఉద్యోగం కూడా
ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీరందరూ ఈరోజు పోటీల్లో ఎక్కి జనవరి 18, 19 జైపూర్లో జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పుడే మీకు మీ సాధన చెప్పారు. అక్కడికి మీరు నేషనల్ ఈవెంట్ కూడా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పిల్లలందరూ కూడా మానసికంగా వికాసం చెందాలంటే క్రీడల్లో పాల్గొవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ కాకుండా ఈ యొక్క క్రీడల్లో ఇక్కడే సెలెక్ట్ అయిన వాళ్ళని జైపూర్ 18, 20 తారీఖుల్లో నేషనల్ సెలక్షన్స్ ఉన్నాయన్నారు. అక్కడికి అందరూ కూడా ఇక్కడి నుంచి కూడా సెలెక్ట్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బంగ్లాదేశ్లో హిందువులపై పాశవికంగా జరుగుతున్న దాడులను ఐక్యరాజ్య సమితి ఖండించి ముష్కర్లకు తగిన బుద్ధి చెప్పాలంటూ హిందూ సంఘాల నాయకులు తెనాలి పట్టణంలో శనివారం సాయంత్రం కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. హిందూ చైతన్య వేదిక, విశ్వ హిందూ పరిషత్, హిందూ సంఘాల ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో శనివారం తెనాలి గాంధీ చౌక్లో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అమానుష దాడులకు నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు బంగ్లాదేశ్ ముష్కరులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్య నాయకులు మీడియాతో మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందూ మిత్రులు దీపు, చంద్రదాస్ తదితరులను అమానుషంగా హతమార్చడం అత్యంత విచారకరమని అన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మానవహోమం నిలుపుదల చేయడంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి ద్వారా తగు చర్యలు తీసుకునేలా చూడాలని అన్నారు. గాంధీ చౌక్లో మానవహారంగా ఏర్పడి బంగ్లా ముష్కర్ల తీరును ప్రతిఘటిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పొట్టి మూర్తి లక్ష్మీ శ్రీనివాస్, జిల్లా సహ సంయోజక్ కారంపూడి రమాదేవి, తాడేపల్లి మూర్తి, మాజేటి శారద, విహెచ్ నాయకులు కోట రాజేష్, రామాంజనేయులు, భారతీయ జనతా పార్టీ పశ్చిమ మండల అధ్యక్షుడు సందీప్ రాజు, అడప సంపత్రాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు కడియాల నందకిషోర్, మైలా హరికృష్ణ, జనసేన పార్టీ నాయకులు కోట పున్నారావు, ఎంపీటీసీ అమిసిటి హరికృష్ణ, బి పృథ్వీ, వెచ్చా శ్యామ్, తూనుగుట్ల విజయ్ తదితర హిందూ బంధువులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఖండిస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు మన తెనాలిలో క్యాండిల్ నిరసన దీక్ష ఒకటి పెట్టాము. దేశవ్యాప్తంగా కూడా హిందువులు ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఆగ్రహజ్వాలలు వేరే రూపంలోకి మారకుండా ఉండాలంటే భారతదేశ ప్రభుత్వం చేయాల్సిన వెంటనే అక్కడ ఉన్నటువంటి హిందువులని భారతదేశానికి తరలించడం, వాళ్ళకి అన్కండిషనల్గా భారతదేశానికి తరలించాలి వాళ్ళని. అట్లనే భారతదేశంలో సిఏఏ అమలు ఉంది, ఆల్రెడీ చట్టమైపోయింది. వాళ్ళందరికీ కూడా సిఏఏ ప్రాతిపదికన వాళ్ళందరూ కూడా హిందువులకు పౌరసత్వం ఇవ్వాలి. ఇది కూడా ఆశ్రయం ఇవ్వడానికి పిఎంఏవే కానీ ఇట్లాంటి ఒక గృహ యోజనలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనందరం కూడా బంగ్లాదేశ్ మనకి ఎంతో దూరంలో లేదు. మన హిందువులందరం కూడా మనం మేల్కోకపోతే అదే పరిస్థితి ఇక్కడికి రావచ్చు. కాబట్టి మన దగ్గరలో ఎవరైనా బంగ్లాదేశీయులు కానీ ఎవరైనా ఉన్నట్టయితే మనందరం ఇది ఒక బాధ్యతగా గమనించి వాళ్ళని మనం చట్టానికి పట్టించాలి. లేదా వాళ్ళ ఐడెంటిటీని మనం ప్రశ్నించి మనం ఇది ఒక బాధ్యతగా ఒక విధిగా వాళ్ళందరినీ మనం గుర్తించి ప్రభుత్వానికి అప్పచెప్పాలి. బంగ్లాదేశ్లో ఈరోజు మానవత్వం మొత్తం మంట కలిసిపోయింది. ఒక్కరు కూడా ఈరోజు ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. ఈరోజు భారతదేశంలో స్థిరత్వం, ప్రపంచం మొత్తం అస్థిరత్వం కొనసాగుతుందంటే భారతదేశంలో సమర్థవంతమైన నాయకత్వం ఉండడం వల్ల అని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. దేశంలో ఈ భారతదేశంలో ఏ కులం ఏ మతం అనేది లేకుండా లౌకికంగా భిన్నత్వంలో ఏకత్వంలో భిన్నత్వంగా బతుకుతూ అందరం మమేకమై అన్నదమ్ములా బతుకుతున్నటువంటి ఈ దేశం సురక్షితంగా ఉందంటే నరేంద్ర మోడీ లాంటి నాయకులు, పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ఈ రోజు దేశంలో ఉండడమేనని మేమందరం కూడా ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. వేమూరు మండలం బేతేలుపురంలో ఒకే కుటుంబానికి చెందిన 2 వ్యక్తులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యుత్ తీగలు తగిలి ఒక వ్యక్తిని మృతి చెందాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన మృతుని తండ్రి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడగా అతను మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన బాధిత కుటుంబాలు వేమూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రధాన రహదారిపై బైఠాయించి అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైందని ఆందోళన దిగారు. దాదాపు 2.5 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. వివరాల ప్రకారం వేమూరు మండలం బేతేలుపురానికి చెందిన అట్లూరి సునీల్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ట్రాక్టర్పై పొలానికి యూరియా తీసుకువెళ్లి యూరియా బస్తాలు దింపుతుండగా కిందకు వేలాడుతున్న విద్యుత్ లైన్లు అతన్ని తాకటంతో సునీల్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్తాలు దించుతున్న మరో మహిళకు కూడా గాయాలయ్యాయి. వేమూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లగా సునీల్ మృతి చెందినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. దీంతో ఆగ్రహించిన బేతేలుపురం గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలైందంటూ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. మృతుడు సునీల్ భార్య నిండు గర్భిణి. ఆమె కూడా రోడ్డుపై కూర్చొని నిరసన తెలియజేశారు. విషయం తెలుసుకున్న వేమూరు ఎస్ఐ శ్రీనివాసరావు ఆందోళనకారులతో మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేశారు.
విద్యుత్ శాఖ అధికారులు రావాలంటూ బేతేలపురం వాసులు పట్టుబట్టారు. గతంలో 2 సార్లు విద్యుత్ లైన్లు కిందకు వేలాడుతున్నాయని, ప్రమాదభరితంగా మారాయని ఫిర్యాదులు చేసినా కూడా విద్యుత్ శాఖ అధికారులు అసలు ఏమాత్రం పట్టించుకోలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ శ్రీనివాసరావు స్థానిక విద్యుత్ శాఖ ఏఈని పిలిపించి మాట్లాడించారు. ప్రభుత్వం పరంగా 5 లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇవ్వగా అందుకు అంగీకరించిన బాధిత కుటుంబం ఆందోళన విరమించేందుకు నిరాకరించారు. అనంతరం సీఏ రామాంజీలు సంఘటనా స్థానానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడి డిపార్ట్మెంట్ పరంగా మరికొంత ఆర్థిక సహాయం చేయించే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో 2.5 గంటల తర్వాత ఆందోళన విరమించారు. 2.5 గంటల పాటు రాస్తారోకో కారణంగా తెనాలి కొల్లూరు ప్రధాన రహదారిపై వాహనాలు బారులు తీరాయి. దీంతో ప్రయాణికులు అనేక ఇక్కట్లకు గురయ్యారు. అనంతరం ఎస్ఐ శ్రీనివాసరావు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇదిలా ఉండగా కుమారుడు మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సునీల్ తండ్రి వెంకయ్య రేపల నుంచి గుంటూరు వైపు వెళుతున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా బేతేలుపురం గ్రామంలో ఒకే కుటుంబంలో 2 మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మండలంలోని అంగలకుదురు గ్రామంలో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన తెలుగుదేశం అతిరథ మహారథులు. అన్నార్థుల సేవ, ఆధ్యాత్మిక సేవ రెండూ అవసరమే. శ్రీ వికసన శ్రీనివాస్ ట్రస్ట్ కార్యక్రమంలో 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు. విశ్వవిఖ్యాత నట సౌరభామ ప్రజలే దేవులుగా భావించిన ప్రజానాయకుడు ఎన్టీఆర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు ఎన్టీఆర్ అభిమాని హెచ్సివి ఎండి కరణం వెంకటేశ్వరరావు 3 లక్షల వితరణ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.